ఈ ముడా స్కామ్ కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు కాస్త ఇబ్బందికరంగా మారింది సార్. ఇదే నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పావులు కదుపుతూ ఉన్నారు ముఖ్యమంత్రి పీఠం కోసం అనే చర్చ జరుగుతోంది సార్. ఈ నేపథ్యంలో సతీష్ జార్కిహోళి కర్ణాటక మంత్రి ఒక కామెంట్ చేశారు సార్. సీఎం సిద్ధును మారిస్తే రేవంత్ను కూడా మారుస్తారా అంటూ అధిష్టానాన్ని ఆయన క్వశ్చన్ చేశారు. సో కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కార్కి ఇబ్బంది కలిగితే ఆ ప్రభావం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్పై పడుతుందా? అలా అంటే సుఖేందర్ సింగ్ సుక్కు ఉన్నాడు. ఏమంటారు ఆయన ఎందుకు ఆయన మారుస్తాను ఎందుకు అడుగుతలేడు? ఇప్పుడు ఆయన కూడా మార్చాలని ప్రయత్నం కూడా జరిగింది కూడా. సో అందువల్ల రాజకీయాల్లో ఒక రాష్ట్రం మరో రాష్ట్రానికి ఏం సంబంధం? సిద్ధరామయ్య కేసు వేరు, రేవంత్ రెడ్డి పైన నిజంగానే అలాంటి కేసులు ఏమైనా ముందుకొచ్చి రేవంత్ రెడ్డి ఏమైనా అరెస్ట్ అవుతాడు అనేటువంటి సిచ్యువేషన్ ఏం లేదు కదా. ఇప్పుడు మొదలు సిద్ధరామయ్యను మారుస్తారా అనేది క్వశ్చన్. సిద్ధరామయ్య పైన చేస్తున్న ఆరోపణల వల్ల ఆయన మరింత బలపడ్డట్టు కనబడుతున్నాడు. డీకే శివకుమార్ కూడా వచ్చి మై చీఫ్ మినిస్టర్, మా పార్టీ అందరం అండగా ఉంటామని గట్టిగా నిలబడ్డారు. సో మరి డీకే శివకుమార్ మనస్ఫూర్తిగా అన్నాడో ఆయన అవకాశం కూడా చూస్తున్నాడో తెలియదు, కానీ ఆయనకు కూడా గట్టిగా అంటే పార్టీ మొత్తం సిద్ధరామయ్య వెనకాల ర్యాలీ అయింది. అందువల్ల ఇప్పుడు ఆయనను మార్చడానికి ఇప్పుడు అవకాశంగా కాంగ్రెస్ భావిస్తుందని అనుకోరు. ఎందుకంటే ఇది బీజేపీకి ఆయుధం అవుతుంది. సిద్ధరామయ్యను ఇప్పుడు మారిస్తే బీజేపీకి ఆయుధం అవుతుంది, కాంగ్రెస్ నష్టపోతుంది కదా. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కదా, అవునా నాకు కాదన్నా. సో అందువల్ల అవునా కాదనడానికి కూడా ఏం లేదు కదా. సో అందువల్ల సిద్ధరామయ్యను మార్చి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అవినీతికి పాల్పడ్డాడు అన్నది ఎస్టాబ్లిష్ చేస్తారు. అందువల్ల పొలిటికల్గా ఏమాత్రం ఆలోచన పనిచేయరు. ఇక కాన్స్టిట్యూషనల్ నెసెసిటీ ఏర్పడబోతోంది అనే పరిస్థితి వస్తే సిద్ధరామయ్య ఏదో అరెస్ట్ చేయడము ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మార్చవచ్చు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఉండదు కదా కాంగ్రెస్ పార్టీ. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే దానికి అరవింద్ కేజ్రీవాల్ నాయకుడు కనుక ఆయన నిర్ణయం తీసుకున్నాడు నేను మారనని, ఇంకెవరు ఆయనను మార్చమని అడిగే పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్లో అలా ఉండదు కదా. ఆల్రెడీ సిద్ధరామయ్య శివకుమార్ల మధ్య పోటీ ఉంది, ముఖ్యమంత్రి పదవికి ఇద్దరు పోటీ పడ్డ మాట నిజం. సో అందువల్ల సిద్ధరామయ్యని ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మార్చి చేతులు కాల్చుకుంటుందని అనుకోను. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చిన రోజు చెప్పలేము, ఎందుకంటే ఆల్రెడీ పొలిటికల్గా ఫైట్ ఉంది కనుక. కానీ ఆ పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ పరిణామాలకి ఏంటి? రేవంత్ రెడ్డి మార్చమని ఎవరన్నా అడిగారు ఇక్కడ? రేవంత్ రెడ్డికి పోటీ ఉన్నమాట నిజం, ఆ రోజుల్లో పోటీ. కానీ మనం గమనిస్తే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి తేలడానికి వారం రోజులు పట్టింది. సిద్ధరామయ్య శివకుమార్లతో అధిష్టానం కంటిన్యూస్గా చర్చలు జరిపి రిజాల్వ్ చేయాల్సి వచ్చింది. కానీ మీరు రేవంత్ రెడ్డిది 24 గంటల్లో తెలిపింది కదా. అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి విషయంలో చాలామంది మీడియా ఊహించినంత పోటీ కూడా లేదు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే నాకు గుర్తు ఇంకా అప్పటికి సిఎల్పి నేతల అధిష్టానం ఫైనల్ చేయలేదు. ఎల్లా హోటల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా క్యాంప్ ఉన్నారు. అప్పుడు 1 డే గ్యాప్ వచ్చింది కనుక ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళకు శిక్షణ తర్వాత చాలామంది కొత్తగా ఎలక్టెడ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళకి శాసనసభ వ్యవహారాలపైన శిక్షణ ఇవ్వటానికి నిర్ణయం తీసుకొని నన్ను పిలిచారు. నేను వెళ్ళి గంటన్నర వాళ్ళకు లెజిస్లేటివ్ అఫైర్స్ అంటే ఏంటి, శాసనసభలో ఎలా మాట్లాడాలి, శాసనసభ వ్యవహారాలు ఏంటి అని క్లాస్ చెప్పాను. ఇంకా అప్పటికి సిఎల్పి నేత ఫైనల్ కాలే, రేవంత్ రెడ్డి కూడా ఉన్నాడు. కానీ రేవంత్ రెడ్డి ఢిల్లీ కూడా పోలే, మీరు గమనిస్తే వెళ్ళింది బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్ళారు. సో అందువల్ల నేను అప్పుడు అక్కడ వాతావరణం చూస్తే ఆ రాజకీయ విశ్లేషకుడిగా తెలుసుకునే ప్రయత్నం చేశాను. ఏం జరుగుతుందంటే ఎప్పుడో డిసైడ్ అయింది సార్, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవుతాడు. అయితే ఆయన మిగతా వారికి కూడా అధిష్టానంతో మాట్లాడినట్టు, వాళ్ళకు కూడా ఒక సంతృప్తి కలిగినట్టు, ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ ఉండాలి కదా, వాళ్ళకు కూడా తృప్తి ఉంటుంది కదా, అందుకొరకు పిలిచారు తప్ప ఢిల్లీకి బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మార్పు అయితే ఏమీ ఉండదు అని. నాకు అక్కడ రాజకీయ వాతావరణము చాలామంది ఎమ్మెల్యేలతో మాట్లాడితే ఎక్కడా కనిపించలేదు, రేవంత్ రెడ్డి డిసైడెడ్ అని కనిపించింది. అన్నట్లే నా క్లాస్ అయిపోయిన 5 నిమిషాలకి అనౌన్స్మెంట్ వచ్చేసింది. అధిష్టానం ప్రకటించింది కేసీ వేణుగోపాల్ ఢిల్లీలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రేవంత్ రెడ్డికి ఆ పోటీ కూడా లేదు, మనం ఊహించినంత పోటీ. చాలామంది బయట ఊహించారు కానీ రియాలిటీలో పోటీ లేదు. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నారు. సో కాంగ్రెస్ అక్కడ కూడా డీకే శివకుమార్తో ఎంత పోటీ ఉన్నా మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యకు అనుకూలంగా ఉన్నారు. ఆ ప్రాతిపదికపైనే తీసుకున్నారు, కేవలం అదే ప్రాతిపదిక. అప్పుడు కూడా ఈ తీరు చెప్పారు,
డీకే శివకుమార్ పిసిసి అధ్యక్షుడికి ముఖ్యమంత్రి పదవి రాలేదు. సిఎల్పి నేత అయిన సిద్ధరామయ్యకు వచ్చింది కనుక తెలంగాణలో కూడా పిసిసి నేత అయిన రేవంత్ రెడ్డికి రాదు. సిద్ధరామయ్యకు ఇక్కడ కూడా సిఎల్పి నేత అయిన బట్టి విక్రమార్క వస్తుంది అన్నారు. జరిగిందా అట్లా? మరి ఈ కంపారిజన్ ఆ రోజు కూడా చెప్పారు. పిసిసి ప్రెసిడెంట్ అయిన డీకే శివకుమార్కి ఇవ్వలేదు కదా, తెలంగాణలో కూడా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇవ్వరు అన్నారు. మరి కలవలే కదా. అక్కడ సిఎల్పి నేతకి ఇచ్చారు కనుక ఇక్కడ సిఎల్పి నేతకి ఇస్తారన్నారు. కలవలే కదా. అప్పుడు ఆటోమేటిక్గా రేవంత్ రెడ్డి సపోర్టర్లు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి అయ్యాడు కనుక ఇక్కడ కూడా బయట నుంచే వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఆ లింక్ కలిపారు. సో ఎవరి దగ్గర ఏం జరిగింది, దీనికి దానికి ఏం సంబంధం ఉంటుంది? రెండు రాష్ట్రాలు. సో కర్ణాటక పరిణామాలు కర్ణాటక పరిణామాలే, తెలంగాణ పరిణామాలు తెలంగాణ పరిణామాలే. సో అందువల్ల ఒకదానికి ఇంకో దానికి లింక్ ఉంటుందని అనుకోను. లింక్ లేదన్న దానికి ఇదే ఉదాహరణ. అక్కడ పిసిసి ప్రెసిడెంట్ కాలే, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు. అక్కడ సిఎల్పి నేత అయ్యాడు, ఇక్కడ కాలే. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేటర్ కదా. సో అందువల్ల ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి రాజకీయ పరిణామాలు ఒకే రకంగా ఉండవు కదా. ఎస్ సార్.